హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఏజిఆర్ విలేజ్ బ్లాగర్. ఇదే మా ఇంజిన్ అనమాట. ఇది వచ్చేసి ఫుట్బాల్. అక్కడ చూస్తున్నారు కదా, అదే పిల్ల కాలువ అనమాట. మేమైతే గడ్డ అని పిలుస్తాం అనమాట. ఓకే, మీరు ఏ విధంగా పిలుస్తారు అనేది కామెంట్ చేయండి. అక్కడైతే గట్టేసాం ఆ పైప్ అనమాట. ఎక్కువ నీరు అయితే ఆ పైప్ నుంచి మొత్తం పోతాయి అనమాట, బయటకు అనేది వాటర్. అందుకే గట్టయితే వేసాము. ఇదే మా ఇంజిన్ అనమాట. ఈరోజు వచ్చేసి ఈ ఇంజిన్ ద్వారా ఇది వచ్చేసి వేరే ప్లేస్ అనమాట. ఆ గడ్డ నుంచి అయితే మేము ఈ విధంగా పైపులు అనేవి సెట్ చేసామన్నమాట. అండ్ పక్కనే చూసుకుంటే అంత దూరంలోంచి మేమనేది వాటర్ అనేది లాగిస్తున్నాం ఇంజిన్ పెట్టి పైపుల ద్వారా అనమాట. ఈ పైపుల గుంట మనమైతే ఎంత దూరం వెళ్ళాయి అనేది చూసేద్దాం. ఓకే, మనమైతే ఈ పైపుల ద్వారా అయితే మనం అక్కడ చూస్తున్నారు కదా, అదే అనమాట మా జొన్న చేను. అక్కడికైతే వాటర్ అనేది లాగిస్తున్నాం అనమాట. వాటర్ అనేది తీసుకెళ్తున్నాం పైపుల ద్వారా మేమైతే. ఓకే, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సెటప్ అయితే ఉంది బ్యాలెన్స్గా. ఓకే, అండ్ అదే అనమాట ఆ పిల్ల కాలువ వచ్చేసి ఇంత లోతు అయితే ఉందన్నమాట. చాలా లోతు గడ్డ అయితే గోకేసింది అనమాట. ఆ విధంగా లోతు అయితే ఉంది. అండ్ ఇక్కడ సెటప్ చూసుకుంటే మేమైతే గట్లు ఉన్నాయి కదా మధ్యలో, అక్కడ వచ్చేసి కొయ్యలు అండ్ రాళ్ళు పెట్టి పైపులు అనేవి ఒక సమానం లెవెల్ అయితే పెట్టామన్నమాట. ఓకే, ఇది వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఈ పైపుకి చూసారు కదా, గుజ్జు అనేది కాసాము ఆ విధంగా. ఓకే, మనమైతే పంట దగ్గరకి అయితే వచ్చేస్తున్నాం. ప్రజెంట్ అయితే చాలా దూరం అయితే ఉంది, కొంచెం డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. కనిపిస్తుంది కదా, అదే మా జొన్న చేను అనమాట. ఓకే, యాక్చువల్లీ మా డాడీకి అయితే వీడియోస్ తీయడం నచ్చదనమాట. మా డాడీ అయితే పక్క సైడ్ అయితే ఉన్నాడు. నేను అందుకే సైలెంట్గా వీడియోస్ రికార్డ్ చేశాను అనమాట. ఈ వీడియో వచ్చేసి ఏదో యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేద్దామని. ఓకే, యాక్చువల్లీ వీడియోస్ తీస్తే నచ్చదనమాట. నాన్నకి పని చేయకుండా అలాగున్నారని తిడతాడు. ఓకే, మనమైతే ఫైనల్లీ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఓకే, ఇదే పైప్ అయితే ఎండింగ్ అయితే వచ్చేసింది. ఒక్క నిమిషం మీకైతే చూపిస్తాను. ఇదే అనమాట ఆ వాటర్. ఏ విధంగా వాటర్ వస్తుందో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. వాటర్ అయితే చాలా ఎక్కువగానే వస్తుందన్నమాట. చాలా ఎక్కువగానే వస్తుంది, బాగానే. ఓకే, ఇంకా స్పీడ్ పెంచితే ఇంకా వస్తుంది, కానీ కొంచెం ఇంజిన్ అనేది అంత స్పీడ్ కూడా పెంచకూడదంట, చాలా పాడైపోద్దట ఇంజిన్ మెకానిక్ అయితే చెప్పాడు. ఇదే అనమాట, చూస్తున్నారు కదా, ఇన్ అనేది బయటకు అయితే వచ్చేసిందనమాట మొక్కజొన్న మొక్కలకి. ఇది యాక్చువల్లీ పండగకి ముందే అనమాట మేమైతే వాటర్ తడిపాం. ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే పొత్తు అనేది కూడా బయటకు అయితే వస్తుందన్నమాట. ఈ టైంలో మరి వాటర్ పెట్టకపోతే మరి అంతే సంగతి. ఇలాగ ఇన్ను బయటకు వచ్చి ఇలాగా పొత్తు కూడా బయటకు వచ్చిన తర్వాత వాటర్ పెట్టకపోతే మరి అంతే సంగతి అనమాట. మన పంట అనేది చేజారిపోతుంది. అందుకే మేమైతే ఈరోజు వాటర్ పెడుతున్నాం. చాలా అయితే ఒక 4 ఎకరాస్ ఉంది కదా, స్టార్టింగ్ ఇక్కడ నుంచి తడుపుతున్నాం అనమాట. మరి ఇంకేం చేస్తాం. స్టార్టింగ్ చాలా ఈ ఎండలకైతే ఎలాగుందంటే వ్యవహారం మొత్తం ఒక 10 డేస్ కూడా అవ్వట్లేదు అనమాట. వారం రోజులకే మొత్తం భూమి మొత్తం పొడిబారిపోతుంది, మొత్తం ఎండిపోతుంది అనమాట. మొత్తం ఎండిపోయి ఈ విధంగా మళ్ళీ మొక్క అనేది వాడిపోతుంది. మరి పండగకి ముందు తడిపాము కదా, ఆ తడిపినప్పుడైతే ఇన్ అనేది బయటకు వచ్చేసింది. అండ్ పొత్తు మొత్తం ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే బయటకు వచ్చేసింది అనమాట ఒక తడికే. మరి ఈసారి తడిస్తే మరి ఎన్ని రోజులు కాస్తుందో తెలియదు తడి అనేది. ఓకే, మనమైతే ఇప్పుడు లోనకైతే వెళ్ళామన్నమాట. వాటర్ అనేది ఈ విధంగా అయితే వెళ్తుంది అనమాట. చాలా ప్రశాంతంగా అయితే ఉంది, కూల్గా ఉంది పంట లోపల అనమాట. ఇది ఈ విధంగా మధ్యలో అయితే చిన్న కాలువ అనేది పెట్టాము, ఆ దారి గుంట వెళ్ళిపోతున్నాయి అన్నమాట వాటర్ అనేది. ఓకే, ఈ విధంగా మధ్యలో అయితే ఉందన్నమాట. అండ్ ఏంటంటే ఇన్ అనేది బయటకు వచ్చింది. మరి దీనికైతే ఒక 2-3 తడులు, ఒక 5 తడుల వరకు తగిలించాలన్నమాట. వాటర్ కట్టాలి, అప్పుడే ఇన్ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఫైనల్లీ ఈ విధంగా అయితే ఉందన్నమాట పైన వచ్చేసి. ఓకే, మనిషి కంటే ఎక్కువ హైట్ అయితే పెరిగిపోయినాయి. ఓకే, ఈ విధంగా మా పంట పొలాన్ని అయితే ఈసారి వాటర్ పడుతున్నాం.
ఓకే, ఈ వీడియో అయితే ఇంతే గాయస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నా సరే ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే కదా. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే గాయస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.